ఘనంగా ప్రారంభమైన ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామం నందు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేడు శ్రీ విశ్వసునామ సంవత్సర మాఘ బహుళ దశమి రోజు నేడు ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమయ్యి నేటి నుంచి వాహన సేవలు మొదలై 9 రోజుల పాటు వివిధ వాహన సేవలపై గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి అభయ ప్రదానం చేయనున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన వసంతోత్సవం పారువేటతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నేటి నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ పాలక మండలి సభ్యులు, దేవస్థానం ఈవో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బుధవారం స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేడు బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణలో భాగంగా మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో స్వామివారి అర్చక స్వాములు ధ్వజస్తంభానికి గరుడ ధ్వజానికి ఎగురవేశారు. అనంతరం స్వామివారి ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు సకల దేవతలను అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలను ఆహ్వానం పలికే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంలో స్వామివారు ఊరేగుతారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం ప్రధాన అర్చకులు మీడియా ముఖంగా తెలియజేశారు. మీకు నంబరు వాట్సాప్ పెట్టారు, ఆయన్ని తీసుకొని టీవీలో సమేత ఉదయకళేశ్వర స్వామి దేవస్థానం నందు నిన్నటి సాయంత్రంతో అంకురార్పణ కార్యక్రమము ప్రారంభమైంది. ఈరోజు ఉదయము ధ్వజారోహణ కార్యక్రమము జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మరి కాసేపటి క్రితము స్వామివారు చప్పరోత్సవంలో గ్రామంలోకి బయలుదేరి విహరించడానికి వెళ్ళాడు. ఈనాటి సాయంత్రము శేషవాహనోత్సవము నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి రోజు సాయంత్రము స్వామివారు వెండి నంది సేవలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తాడు. ఆనాటి రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలాభిషేకం నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి అయినటువంటి తెల్లవారి స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం జరపబడుతుంది. కళ్యాణోత్సవం అయినటువంటి తెల్లవారి స్వామివారి రథోత్సవం ఉదయం పూట, సాయంత్రం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరపబడతాయి. ఆ తరువాత రథోత్సవ తెప్పోత్సవాలు అయినటువంటి పక్క రోజు త్రిశూల స్నానము, ఆనాటి సాయంత్రము అశ్వవాహనోత్సవం జరపబడుతుంది. చివరిగా
19వ తారీఖు స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కరుణ కృపా కటాక్షములను పొందవలసిందిగా తెలియజేయడమైంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈఓ గారు, ఉమాబాయి గారు తదితర వ్యక్తులందరూ కూడా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి కృపను భక్తులందరికీ అందజేయాలని ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ ఉత్సవాన్ని జరపడం జరుగుతున్నది.